హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎంతసేపు కోపంగా ఉంటారో అంతసేపు సంతోషంగా ఉండే అదృష్టాన్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు. కోపం వచ్చినప్పుడు నిశ్శబ్దంగా ఉండు. అవతల వ్యక్తికి తెలియాల్సింది నీ అరుపు కాదు, నీ శక్తి. మీకు నచ్చినట్లు బ్రతుకుతుంటే ఎవరూ మీతో ఉండరు అంటారు, కానీ నిజమైన స్నేహితుడు ఎప్పుడూ నీతోనే ఉంటాడు. ఇతరులు నీపై మోపే నిందలు కాలికి అంటిన దుమ్ముతో సమానం. వాటిని దులిపేసుకోవాలే కానీ వాటిని తలుచుకొని బాధపడకూడదు. కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్న వాళ్ళే కాదు, కష్ట సమయంలో మీతో ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించే వాళ్ళు కుటుంబమే. మీరు కోపంగా ఉంటే, సంతోషంగా ఉండే అదృష్టాన్ని పోగొట్టుకుంటే ఎవరి రాత ఎలా రాశాడో ఆ భగవంతుడికే తెలుసు. ఒకరోజు ఒకరి పరిస్థితి చూసి వాళ్ళను హేళన చేయకు, ఎందుకంటే రేపు నీ పరిస్థితి ఏంటో నీకు తెలియదు. వైఫల్యాలు ఎదురైనా భయపడద్దు, వాటి నుంచి పాఠాలు నేర్చుకోండి. నీకేం జరిగినా నిశ్శబ్దంగా ఉండు, ఎందుకంటే నువ్వు చేయవలసింది ఏమీ లేదు. పైన ఉన్న భగవంతుడు ఎలా నడిపిస్తే అలా నీ జీవితం నడుస్తుంది. సక్సెస్ స్టోరీలను చదవకండి, అందులో కేవలం మెసేజ్లు మాత్రమే ఉంటాయి. ఫెయిల్యూర్ స్టోరీలను చదవండి, అందులో విజయానికి కావలసిన ఐడియాలు దొరుకుతాయి. ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే వ్యక్తి ఎక్కలేని ఎత్తులు లేవు, అందుకోలేని శిఖరాలు లేవు. ఏ బంధమైతే ఆశించిన దానికంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందో ఆ బంధం శాశ్వతమైపోతుంది. కాలం ఏది చెప్పి చేయదు, అలా చేస్తే మనిషి ఆలోచించవలసిన అవసరం ఉండదు. అదే జీవితం. జీవితంలో ఎవరూ ఎవరికీ శాశ్వతం కాదు, అందుకే బ్రతికున్నప్పుడే అందరూ కలిసి ఉండాలి, ఆనందంగా గడపాలి. మనుషులు ఉన్నప్పుడు విలువ ఇవ్వకుండా జ్ఞాపకాలుగా మారిన తర్వాత విలువ ఇస్తే ప్రయోజనం ఉండదు. జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి, కానీ జ్ఞాపకమే జీవితం కాకూడదు.